మరొక వైపు ఏపీ తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో అంటే ముఖ్యంగా మనం కనుక కర్ణాటక, మహారాష్ట్ర, అదే విధంగా కొంత మధ్యప్రదేశ్ చూసుకుంటే గతంలో కన్నా కానీ విస్తీర్ణం పెరిగింది. అదేవిధంగా సీజనల్ వేరియేషన్స్ కూడా మిర్చి పంట మీద చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటాయి. గతంలో ఇతర రాష్ట్రాల్లో కనుక మిర్చి సాగు చేసినప్పుడు వాతావరణ పరిస్థితులు అనుకూలించగా కొంత దిగుమతులు తగ్గవకం పట్టినా అక్కడ పంట దెబ్బతిన్నా కానీ ఇక్కడ గుంటూరులో కొంచెం మార్కెట్ లో స్టడీగా నిలకడగా ధరలు ఉండేవి. కానీ ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో కూడా కొంత పంట ఎక్కువగా ఉండటం, అదే విధంగా ఇతర దేశాల్లో కూడా పంట చైనా లాంటి కంట్రీస్, చైనా కావచ్చు, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో కూడా పంట మిర్చి సాగు చేస్తా ఉన్నారు. అక్కడ కూడా మిర్చి ఎక్కువగా వస్తుంది. కాబట్టి మొత్తం మీద రైతులతో ఎంతసేపు మాట్లాడే అవకాశం కనిపిస్తోంది? ఆ తర్వాత మీడియా ముందుకు ఎప్పుడు వస్తారు? మరికొద్ది సేపట్లోనే జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది. రైతులతో మాట్లాడిన తర్వాత ఇప్పుడే ఏదైతే ఒక కమిషన్ కొట్టులోకి వెళ్ళి అక్కడ ఉన్న మిర్చి రైతులతో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఆ కొట్లో నుంచి బయటికి రావడం జరిగింది. అక్కడి నుంచి ఒక 100 అడుగులు ఇక్కడ కనుక వేసినట్టయితే మార్కెట్ యార్డ్ బయటకు వస్తారు. మార్కెట్ యార్డ్ బయట మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే రైతుల దగ్గర నుంచి సమస్యలంతా ఉన్నారు కాబట్టి ఏ సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటది అనే విషయాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల రైతులకు ఎటువంటి ఉపయోగం ఉండటం లేదు అనేది మాత్రం ఒక వాదనగా వైసీపీ నేతలు చెప్పుకొస్తా ఉన్నారు. ఎందుకంటే ఏ పంటకు చూసినా కానీ గిట్టుబాటు ధరలు లేవు. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి మిర్చి రైతుల్ని పలకరించడానికి వచ్చారు. వాళ్ళ దగ్గర నుంచి సమస్యలు వాళ్ళ గోడి ఉన్నారు. కాబట్టి ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యంగా ధరల స్థిరీకరణకు సంబంధించిన ఏదైతే అంశం గత కొంతకాలంగా ప్రభుత్వాలన్నీ కూడా ధరల స్థిరీకరణకు చాలా పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తాము. 3,000 నుంచి 4,000, 5,000 కోట్లు కూడా ధరల స్థిరీకరణ కోసం కేటాయించి ఎప్పుడైతే మార్కెట్ లో కనుక ధరలు పడిపోతే వెంటనే ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యి ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆ ధరలు తగ్గుముఖం పట్టకుండా ఉండడానికి ఈ ధరల స్థిరీకరణ నిధులను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఇతర అంశాలు అయితే మనం ముఖ్యంగా ధాన్యం లాంటి పంటలప్పుడైతే చూడొచ్చు, ప్రభుత్వమే FCI ద్వారా మద్దతు ధరకి కొంత కొనుగోలు చేయడం జరిగింది. ఈ ఏడాది చాలా పెద్ద ఎత్తున ధాన్యాన్ని ఆ విధంగా కొనుగోలు చేసిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా మిర్చికి సంబంధించి మద్దతు ధర అయితే ఇప్పటి వరకు అయితే ఎప్పుడు కూడా మద్దతు ధర ప్రకటించుకుంటూ ఉండదు. కానీ రైతులు మాత్రం 20,000 ఈ ఏడాది కింటాకి ఖచ్చితంగా వస్తుందని ఆశించారు. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున దిగుబడి రావడం, గత 2 ఏళ్ళలో కూడా 20,000 కన్నా తగ్గకపోవడం అయితే మనం చూసాం. ఈ నేపథ్యంలో రైతులంతా కూడా ఈ ఏడాది 20,000 రూపాయల వరకు మార్కెట్ లో ధర ఉంటుందని ఆశించారు. కానీ ఆ మేరకు మాత్రం ధర లేదు. అదే విధంగా ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని కేంద్రానికి కూడా తీసుకువెళ్ళి మిర్చిని కూడా కొంత గిట్టుబాటు ధరకి అవసరమైతే ప్రభుత్వం జోక్యం చేసుకుని మార్కెట్ లో చేయాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు అయితే అభిప్రాయపడుతున్నాయి. ఇదే అంశాన్ని గతంలో 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు మిర్చి మార్కెట్ లో చాలా దారుణంగా ధరలు పడిపోయి కింటా 2,000కి వచ్చినప్పుడు అప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకుని ప్రభుత్వమే కొంత మేరకి మార్కెట్ లో మిర్చిని కొనుగోలు చేయడం కూడా జరిగింది. అదేవిధమైన పరిస్థితులు కనుక మళ్ళీ ఉత్పన్నమైతే ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కానీ ప్రస్తుతం మనం గత కొంతకాలంగా చూసినట్టయితే ధరలు నిలకడగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ధరలు ముఖ్యంగా 10,000 రూపాయలకు ఇంకా పడిపోలేదు. 10,000 నుంచి 15,000 వరకు ఉంటాయి. అదేవిధంగా 15,000 ఉన్న ధరలు కూడా మార్కెట్ లోకి ప్రతిరోజు దాదాపు 1,00,000 బస్తాల వరకు మిర్చి వస్తుంది. లక్ష బస్తాల వరకు మిర్చి వస్తున్నప్పుడు కూడా ధరలు కొంత నిలకడగా ఉంటాయి. 10 రోజుల నుంచి కనుక చూస్తున్నట్లయితే ఖచ్చితంగా క్వింటా 14,000 హైయెస్ట్ ధర పలుకుతుంది. అదేవిధంగా మిగతా వెరైటీలు అయితే 10,000 రూపాయలు, 10,000 రూపాయలకి అటు ఇటుగా కూడా ధర పలుకుతుంది. కాబట్టి ప్రస్తుతం ప్రభుత్వం జోక్యం చేసుకుని మార్కెట్ లో కొనుగోలు చేసే అవసరం అయితే లేదు అనేది ప్రభుత్వ వర్గాల వాదనగా అనిపిస్తుంది. మరొక వైపు ధరలు కనుక 10,000 కన్నా కనుక పడిపోతే అంటే మేలు వెరైటీ ఏదైతే ఉందో తేజ లాంటి సన్న రకాలు సాధారణంగా 15,000 చెప్పుకుంటే మార్కెట్ లో యావరేజ్ ప్రైస్ ఉన్నట్లే. గతంలో కూడా 15,000 అంటే ఒక మంచి ధరగానే అనుకునేవాళ్ళు. అయితే ప్రస్తుతం అంతకన్నా కనుక తగ్గుముఖం పడితే ప్రభుత్వం 10,000 రూపాయలు కనుక తగ్గిపోతే 10,000 రూపాయల లోపు కనుక క్వింటా ధర పడిపోతే అప్పుడు జోక్యం చేసుకోవాల్సి రావచ్చు. కానీ ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదు. మరొక వైపు ప్రభుత్వ వర్గాలన్నీ కూడా కేంద్రంతో మాట్లాడి రాష్ట్రంలో కూడా అంటే ముఖ్యంగా ఎగుమతిదారులతో మాట్లాడటం జరిగింది, కమిషన్ ఏజెంట్లతో మాట్లాడడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున గుంటూరు మార్కెట్ యార్డ్ చుట్టుపక్కల కూడా కారం బిల్లులు ఉంటాయి. ఈ కారం బిల్లు వర్గాలతో కూడా ప్రభుత్వం ఎవరైతే స్టేక్ హోల్డర్ మిర్చి యార్డు మీద ఆధారపడి మిర్చి కొనుగోలు చేస్తారో వాళ్ళందరితో కూడా మాట్లాడి ధరలు పడిపోకుండా ఉండేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఎప్పటికప్పుడు అధికారులు సూచిస్తా ఉన్నారు. అదేవిధంగా ధరల మీద కూడా ప్రతిరోజు ఏ మేరకు హైయెస్ట్ ధర ఎంత పలుకుతుంది, లోయెస్ట్ ఎంత పలుకుతుంది అనేది కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు నమోదు చేసి ధరలు భారీగా పతనం కనుక అయితే జోక్యం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం అటువంటి పరిస్థితులు మార్కెట్ లో లేవు. కాబట్టి కొద్దిసేపటి క్రితం రైతులతో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి మీడియా పాయింట్ అంటే గేట్ బయటకు వస్తున్నారు. మిర్చి యార్డ్ బయటకు వచ్చిన తర్వాత అక్కడ మీడియా పాయింట్ ఏర్పాటు చేశారు. మీడియా పాయింట్ లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి రైతుల దగ్గర నుంచి తెలుసుకున్న వివరాలన్నింటినీ కూడా మీడియాకి చెప్పే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా వీటిలో
జగన్మోహన్ రెడ్డి డిమాండ్స్ లో ధరల స్థిరీకరణ నిధి అనేది మాత్రం చాలా ప్రధానంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎప్పుడైతే మార్కెట్ లో కనుక ధరలు తగ్గమకం పడితే ఈ ధరల స్థిరీకరణ నిధుల ద్వారా వాటిని ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆ పంట ఉత్పత్తుల్ని ఏదైతే వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రస్తుతం మిర్చి రైతులు అటువంటి భావనలోనే ఉన్నారు. ఎకరానికి దాదాపు ₹1,00,000 వరకు నష్టం వస్తుందని చెప్పేసి రైతులు చెప్తున్న నేపథ్యంలో ధరల స్థిరీకరణ నిధిని ఉపయోగించైనా సరే మార్కెట్ లో ప్రభుత్వం జోక్యం చేసుకుని మిర్చిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది అనేది ప్రధానంగా వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్పే అవకాశం కనిపిస్తుంది. రైతుల నుంచి ఎకరాకి ఎన్ని క్వింటాల్ దిగుబడి వస్తుంది, ప్రస్తుతం ఉన్న రేట్ల ప్రకారం ఎంత క్వింటాల్కి ఎంత ధర పలుకుతుంది, ఆ విధంగా ఉన్నట్లయితే ఎకరానికి లాభం వస్తుందా నష్టం వస్తుందా, ఒక నష్టం వస్తే ఎంత వస్తుంది అన్న వివరాలను అయితే అడిగి తెలుస్తున్నారు. కాబట్టి అదే విషయాలను మీడియా ముందు కూడా ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది.